పల్లెల్లో రారాజు మామిడి పండు చూస్తే నోరూరుతుంది. అలాంటి మ్యాంగో ఇప్పుడు వినియోగదారుణ్ణి ఊరిస్తోంది. దిగుబడి తగ్గిపోయి డిమాండ్ పెరిగిపోయి ధరలు మూడింతలై ఊరిస్తోంది. ఒకప్పుడు మార్కెట్లలో రాసులుగా పోసి అమ్మడం చూశాం. ఇప్పుడు చాలా చోట్ల చూద్దామన్న దొరకని పరిస్థితి. అటు మామిడి రైతుకు ఇటు వినియోగదారుడికి ఇద్దరికీ చేదును మిగిల్చిన మామిడి పండుపై V6 స్పాట్లైట్. కింగ్ ఆఫ్ ఫ్రూట్స్, స్వీట్గా జ్యూసీగా ఉండే మామిడి పండ్లంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు? అలాంటి మామిడి ఈసారి అందనంటోంది, అందకుండా నోరూరిస్తోంది. ఎందుకిలా? కాలం కలిసి రాలేదా? మామిడి పండు పళ్లల్లో రారాజు, రాచట్టీవి ఒలకబోస్తూ ఊరించటం మ్యాంగో నైజం. వేసవిలో ఎన్ని రకాల పండ్లున్నా మామిడి పండును సీజన్లో ఒక్కసారైనా రుచి చూడాలనుకుంటారంతా. తియ్యగా చూడగానే నోరూరించే మామిడి ఈసారి చేదైపోయింది. అటు రైతులకు కన్నీళ్లు మిగిలిస్తూ వినియోగదారుణ్ణి ఊరిస్తూ దాగుడు మూతలాడుతోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది దిగుమతి దారుణంగా పడిపోయింది. గతేడాది ఇదే టైంకి మార్కెట్లను మామిడి పళ్లు ముంచెత్తాయి. కానీ ఈసారి ఎక్కడ చూసినా అసలవి కనిపించని పరిస్థితి. 15-20 సంవత్సరాల్లో ఈ సంవత్సరము వచ్చే సరుకులు ఏవైతున్నాయో 10% తగ్గింది. దీని ప్రభావం ముఖ్యంగా వర్షము, రెండోది వేరే రకాల ఇబ్బందులు, వాటర్ లేకపోవడం ముఖ్యం. దీనివల్ల మా మార్కెట్లో పనిచేసే వాళ్ళు కానీ, మా మార్కెట్లో కొనుగోలు చేసే వాళ్ళు కానీ, మా మార్కెట్ నుంచి ఇక్కడ నుంచి వేరే మార్కెట్లకు పంపించుకునే వాళ్ళు కానీ టోటల్గా వాళ్ళు అసలు ఏ ఆధారం లేకుండా పోయారు. గతేడాది 30 నుంచి 60 రూపాయలకు కేజీ మామిడి పండ్లు వచ్చేవి. కానీ ఈసారి ఆ రేటు రెట్టింపైంది. కొన్ని చోట్ల మూడింతలైంది. రేట్లు బెంబేలెత్తిస్తూ ఉండటంతో మ్యాంగోకి దూరంగా ఉంటున్నారు వినియోగదారులు. మామిడి పళ్లను కొనడం కన్నా మజా తాగి తృప్తి పడదామనుకుంటున్నారంతా. నిజానికి మామిడి పండ్లకు 2 తెలుగు రాష్ట్రాలు ఫేమస్. విదేశాలకు ఎగుమతయ్యే బంగినపల్లి, రసాలు, కొల్లాపూర్ మామిడి, బేనిషాన్, అలంపూర్, అల్ఫాన్సో, హిమసాగర్, తోతాపురి లాంటి రకాలు అసలు మార్కెట్లో కనిపించట్లేదు. వరల్డ్ ఫేమస్ అయిన 2-3 రకాల పండ్లను ఎగుమతుల కోసం ఎక్కువ రేటు పెట్టి ముందే కొనేశారు వ్యాపారులు. వ్యాపారంలోకి వచ్చి 35-40 సంవత్సరాలు అవుతున్నది. ఈ 35-40 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం మామిడికాయ సీజన్ ఏదైతే మ్యాంగో సీజన్ 3 నెలలు 4 నెలలు జూన్ ఎండింగ్ వరకు మామిడికాయలు మార్కెట్కు రావడం జరుగుతుంది. ఇందులో కనీసం లేదైనా కానీ ఒక 20 నుంచి 25 వెరైటీస్ రావడం జరుగుతుంది మార్కెట్కు విక్రయానికి. ఈ సంవత్సరం మాత్రం చాలా దారుణంగా ఉంది. ఒకటి పంట లేనే లేదు. ఈ కార్బైడ్ ఏదైతే గవర్నమెంట్ నిషేధించిందో ఈ రోజు వరకు కూడా దానికి సబ్స్టిట్యూట్ ఆల్టర్నేట్ ఏది కూడా ప్రత్యామ్నాయం గవర్నమెంట్ చూపించలేదు ఇంతవరకు. దానివల్ల వ్యాపారం మొత్తం స్తంభించిపోయింది. లోకల్ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో పర్చేస్ చేసి అమ్మకం చేసే వాళ్ళు వేలాది మంది జీవనాధారం కోల్పోయారు. ఇటు రైతులు కూడా బాధపడుతున్నారు, ఎందుకంటే వాళ్ళకి ధరలు రావట్లేదు. ఇటువంటి పరిస్థితి ఇంతవరకు దారుణంగా నేను ఎన్నడూ చూడలేదు. వెంటాడిన కరువుకు తోడు భారీ వర్షాలు, ఈదురు గాలులు మామిడి రైతులను నిండా ముంచేశాయి. దాంతో మార్కెట్లకు వచ్చే మామిడి అనూహ్యంగా తగ్గిపోయింది. అక్కడక్కడ వస్తున్న మేలు రకాలను ఢిల్లీ, లక్నో వ్యాపారులు ఇక్కడ్నుంచి నేరుగా కొనుగోలు చేస్తూ విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దీంతో సాధారణ మార్కెట్లో మామిడి పండ్ల ధర గతేడాదితో పోలిస్తే రెండింతలైంది. హోల్సేల్ మార్కెట్లో క్వింటాలు గతేడాది 5,000 పలికితే ఈ ఏడాది అది 7,000కు చేరుకుంది. రిటైల్ మార్కెట్లో కేజీ మామిడి 80 నుంచి 150 వరకు అమ్ముతున్నారు. మొత్తానికి సీజన్ పూర్తవుతున్నా మామిడి పండ్ల రాకపోవటం వినియోగదారుల్ని ఉసూరుమనిపిస్తోంది.
కాటేసింది. దిగుబడి అమాంతం పడిపోయింది. వీటికి తోడు మొన్నటి ఈదురుగాలుల బీభత్సంతో మొత్తానికే కాపు పోయింది. గతేడాదితో పోలిస్తే 30% కూడా దిగుబడి రాని పరిస్థితి. దీంతో మ్యాంగో మార్కెట్స్ వెలవెలబోతున్నాయి. క్యుములోనింబస్ మేఘాలు, జోరు వానలు, ఈదురుగాలుల్ని మోసుకొచ్చాయి. ఆ ప్రభావంతో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. జనం వేడిగాలులు, ఎండ తీవ్రత నుంచి కాస్త రిలాక్స్ అయ్యారు. కానీ మామిడి రైతును మాత్రం నిండా ముంచేశాయి మొన్నటి ఈదురుగాలులు. గంటకు 100 కిలోమీటర్లకు పైగా వీచిన గాలులతో కాస్తో కూస్తో పండిన పిందెలు కూడా రాలిపోయాయి. ఇక దేశవ్యాప్తంగా కరువు కోరలు చాచింది. భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. దాంతో మామిడి చెట్లను బతికించుకునేందుకు రైతులు పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. వర్షపాతం తగ్గడం కూడా మామిడి దిగుబడిని తగ్గించేసింది. చలికాలంలో మామిడి పూత వస్తుంది. శివరాత్రి నాటికి పూత పిందెగా మారుతుంది. ఉగాది నాటికి కాయలు పడతాయి. ఏప్రిల్ చివర్లో మామిడి పండ్లు మార్కెట్లోకి రావటం మొదలవుతుంది. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మామిడి చెట్లు మోడుబారిపోయాయి. డిసెంబర్లో పూత పట్టాల్సినా అది జరగలేదు. వచ్చినా కొన్ని చోట్ల రాలిపోయి దిగుబడి తగ్గిపోయింది. ఉన్న కాస్త కాయలు కూడా 10% బరువు కోల్పోయాయి. మేము పెట్టిన ఖర్చు కాదు, అసలు రూపాయి కూడా మాకు రిటర్న్ వస్తలేదు. ఈసారి అయితే మటుకు ఫస్టే పూత వచ్చే టైంలోనే గాలి వానలు వడగలుపులు వచ్చి పూత రాలిపోవడం జరిగింది. చాలా ఈ దీనమైన పరిస్థితిలో ఉన్నాం మా మామిడి తోట రైతులు. ఇదివరకు వర్షాలు బాగుండేది. గత 4 ఏళ్ళ నుంచి వర్షాలు కూడా సార్ బిల్కుల్ లేవు. బోర్లన్నీ ఎండకపోతున్నాయి. గ్రౌండ్ వాటర్ తక్కువయ్యా ప్రాబ్లం. ఇట్లా ఖాతా టైంలోనే వర్షాలు గాలి వాన వచ్చి కాయ రాలిపోవడం జరిగింది. ఈసారి కూడా అంతకంటే ఇంకా ఘోరమైన పరిస్థితి. అసలు కాపే రాదు. పూత టైంలోనే పూత కొద్దిగా వచ్చినది. కానీ ఆ టైంలోనే గాడిప దుమారం వచ్చి వడగాడుపులు వచ్చి పూత అంతా రాలిపోయింది. ఒక్కో చెట్టుకు 100లో కనిపించాల్సిన కాయలు పిందెలు ఈసారి చెట్టుకు 10-15కు మించితే గొప్ప అనిపించింది. అంతలా తగ్గిపోయింది మామిడి దిగుబడి. నేను 10 సంవత్సరాల నుంచి మామిడి తోట మీద బతుకున్నాము. ఈ ఏటా ఈ సంవత్సరం కల్లా బాగా పంట లావు అవుతున్నాయి కాయలు. ఈ సంవత్సరం ఏమి ఇంత పెట్టుబడి పెట్టినా కూడా ఏం లేదు. అసలు 20-30 వేల నుంచి పెట్టుబడి పెట్టినాము. అంటే పూత అన్నీ వచ్చినాయి కానీ కాయ పట్టినది కానీ రాలిపోయింది. నీళ్లు కట్టి ఎరువులు వేసి పై మందు కొట్టినా కూడా లాభం లేకుండా అయిపోయింది. ఏటా 1 లక్ష రూపాయల వరకు అంచుకొస్తున్నాయి. ఈ సంవత్సరం ఏం లేదు. కూడా 15 సంవత్సరాల నుండి మామిడి చెట్లను బాగా పోదన చేసుకొని బతుకుతుంటుంది. ఈ సంవత్సరం అయితేనేమో వచ్చిన పూత వచ్చినట్టు రాలిపోతుంది. నీళ్లు కట్టినాము, టయానికి నీళ్లు మందు కూడా కొడుతున్నాము, ఎరువులు వేసినాము. అయినా ఈ సంవత్సరం మాత్రం పూతలు నిలబడడం లేదు. అది ఏం తెగులో ఇంకా మందులు తెచ్చి కొట్టినాం. అన్ని 15 రోజులకు ఒకసారి దాదాపు అంటే 30 వేల పెట్టుబడి దాకా అయింది. కానీ ఈ సంవత్సరం 10 పిందెలు కూడా కనపడడం లేదు. చేను మీద మొత్తం కాపు దుసుకపోతుంది. ఇప్పుడు ఈ ప్రతి సంవత్సరం ఈ నెలలో ఖచ్చితంగా పిందెలు ఏర్పడి కాపుతో చెట్టు నిండా కాయలు ఉంటున్నాయి. ఈ సంవత్సరం ఏం పిందెల్లో కాపులు లేదు. ఎండలు ఎక్కువయ్యి తెగుళ్ళు ఎక్కువయ్యి కాపు అంతకన్నా జారిపోయింది. నీరు లేకపోవటం, వాతావరణంలో వచ్చిన మార్పులతో కాయ సైజు కూడా తగ్గడం ఈసారి మామిడి రైతుల్ని కుంగదీసింది. ఇక కార్బైడ్ వాడొద్దంటూ ప్రభుత్వం వ్యాపారులపై ఆంక్షలు విధించింది. ఇథిలిన్తో మామిడి పండ్లను మగ్గబెట్టాలంటే రైతులు ముందుకు రావటం లేదు. అది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దాంతో మార్కెట్లో మ్యాంగో మాయమైంది. హైదరాబాద్ మార్కెట్లో కార్పొరేట్లు అని చెప్పేసి పేపర్లో ఇచ్చారు.
300 రూపాయలకు దుబాయ్కి ఎక్స్పోర్టింగ్ చేసి మంచి నాణ్యమైన మామిడి పండ్లను తీసుకుంటామని ముఖ్యమంత్రి గారు చెప్పారు, గవర్నర్ కేసీఆర్ గారు. మరి ఈ విధంగా ఎక్కడైతే రైతు డెవలప్మెంట్ అయినట్టయితే మనకు ఎక్కడ కనబడట్లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి మామిడి రైతులను నమ్ముకొని ఎంతోమంది పెట్టుబడి పెడుతున్నారు, ఎకరాలకు 20 ఎకరాలు 30 ఎకరాలు ఉన్న వాళ్ళు పెద్ద రైతులు కూడా. కానీ కనీసం వీళ్ళు కౌలుదారు చేసే వాళ్ళకు లాభం లేకుండా పోతుంది, తోట యజమానులకు లాభం లేకుండా పోతుంది, విపరీతమైన పెట్టుబడులు, అన్ని విధాలా నష్టమే జరుగుతుంది మామిడి రైతు. 2 తెలుగు రాష్ట్రాల్లో 10 లక్షల ఎకరాల్లో మామిడి సాగు చేశారు రైతులు. అయితే ఏ జిల్లాలోనూ మామిడి రైతులకు కాలం కలిసి రాలేదు. నేను గత 10 సంవత్సరాల నుంచి మామిడి తోట పండిస్తున్నా. కాకుంటే 5 సంవత్సరాల కింద కొద్దిగా క్రాపు 75% వచ్చిన తర్వాత ఏమైంది అంటే కాయ కోసే టైంలో వడగళ్ళ వాన వచ్చి కొద్దిగా కింద రాలిపోయింది. ఇంకా మిగతా 25% మార్కెట్ తీసుకపోతే తగినంత ధర రాకుండా కూడా ఇంతో అంతో పెట్టుబడులు వచ్చేసినాయి. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల నుంచి మాత్రం పెట్టుబడి ఏమో కానీ ఇప్పుడు మళ్ళీ పింద వచ్చే టైంలో పింద అవుతలేదు. మేము గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి జగిత్యాల, మెట్పల్లి, కొరట్ల, ఇటు ఆదిలాబాద్ దాకా కూడా మేము ఏది ట్రాన్స్పోర్ట్లో మాకు వెహికల్ ఉన్నది. ఆ వెహికల్లో తీసుకుపోయి ట్రాన్స్పోర్ట్లో మేము అమ్మేవాళ్ళం. కానీ ఇప్పుడు మా సొంత ఇంటికి కూడా తినే పరిస్థితి లేకుండా అవుతుంది. ఏటా ఈ సమయంలో వ్యాపారులు పనివాళ్లతో కళకళ్లాడాల్సిన తోటల్లో ఆ సందడే లేదు. తోటలన్నీ రాలిన ఆకులు, పిందెలతో కరువు ప్రాంతంగా మారాయి. కాయలు లేని చెట్లు ముఖ్యంగా కౌలు రైతులకు కన్నీళ్లు మిగిల్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో దిగుబడి తగ్గిపోతే దేశవ్యాప్తంగా మాత్రం దిగుబడి బాగా పెరిగింది. అయినా సరే రేట్లు కొండెక్కి కూర్చున్నాయి. వచ్చే నెలలో మ్యాంగో సీజన్ ముగుస్తుంది. ఇక ఈసారికి ఇంతేనా? తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిన బంగినపల్లి, రసాలు, కొల్లాపూర్ మామిడిపళ్ళ సంగతేంటి? మహారాష్ట్రలో అల్ఫోన్సో, గుజరాత్ కేసర్, బెంగాలీ హిమసాగర్ పరిస్థితి ఏంటి? ఏళ్లలో అతిపెద్ద కరువు, సాగునీటికే కాదు తాగునీటికి కటకటలాడే పరిస్థితి. వెంటాడిన కరువు మామిడి పండ్ల కరువును మోసుకొచ్చింది. ఈ ఏడాది దేశ వ్యాప్తంగా మామిడి దిగుమతి భారీగా పెరుగుతుందని ఉద్యానవన శాఖ అంచనా వేసింది. దేశ వ్యాప్తంగా మామిడి దిగుబడి 2.1% పెరిగింది. అయితే మామిడి మార్కెట్ కు పెద్ద రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం దిగుబడి 60 నుంచి 70% తగ్గిపోయింది. తెలంగాణలో 1,50,000 ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. మామూలుగా అయితే 8 లక్షల టన్నుల దిగుబడి రావాలి. కానీ అందులో సగం కూడా వచ్చే పరిస్థితి లేదిప్పుడు. ముందు వీళ్ళు కనీసం ఉద్యానవన శాఖలు మాకు ముందు చెప్తే నువ్వు ఆ చెట్టు కొట్టియడము, ఆ చెట్లకు మందులు వేయడం వేయకపోవడం కదా, ఆ రకంగా నష్టపోయినాము. ఇప్పుడేమో 25 రూపాయలు ఇది కూడా కట్టించుకొని ఇట్లా కూడా నష్టపోయినాము. రాబోయే కాలంలో మామిడి రైతు లేకుండా ఇలాంటి చర్యలు ఉంటాయి. మరి ఇక ఆంధ్రప్రదేశ్ లో 9 లక్షల ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. 30 లక్షల టన్నులకు పైగా దిగుబడి వస్తుందని ఉద్యానవన శాఖ అంచనా వేసింది. కానీ 15 లక్షల టన్నులు కూడా రావడం కష్టంగా మారింది. మామిడి పండ్లకు హైదరాబాద్ లోని గడ్డి అన్నారం, విజయవాడలో నున్న మార్కెట్ ఫేమస్. ఈ 2 మార్కెట్లు మామిడి పండ్లు లేక వెలవెలబోతున్నాయి. వచ్చిన కొద్ది మొత్తం కాపు కూడా క్షణాల్లో అమ్ముడుపోతుండటంతో రిటైల్ మార్కెట్లో మేలు రకాలు అసలుకే దొరకని పరిస్థితి. గడ్డి అన్నారం మార్కెట్ కు గతేడాది మార్చ్, ఏప్రిల్ నెలల్లో 6 లక్షల క్వింటాళ్ల మామిడి వచ్చింది. కానీ ఈసారి వచ్చింది మాత్రం కేవలం 40,000 క్వింటాళ్లే. నాణ్యమైన పండ్లను మాత్రం మార్కెట్లోకి రానివ్వకుండా ముందే కొనుగోలు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు వ్యాపారులు. ఇక ఆంధ్రప్రదేశ్ లో మామిడి పండ్లకు విజయవాడలోని నున్న మార్కెట్ ఫేమస్. ఏటా వేలాది టన్నుల మామిడి పండ్లు నున్న మార్కెట్ కు వచ్చి వెళ్తుంటాయి. గతేడాది మే మొదటి వారంలో సుమారు 1800 లారీల మామిడి నున్న మార్కెట్ నుంచి సప్లై అయింది. కానీ ఈసారి 600 లారీలకు మించి సరుకు రాలేదు. నాకు కనీసం లేదంటే 30 సంవత్సరాల నుంచి అనుభవం ఉంది మామిడికాయలు వ్యాపారం గురించి. కానీ ఇటువంటి సీజన్ ఎప్పుడు చూడాల, ఈ 30 సంవత్సరాలను ఎప్పుడు చూడాల. ఎందుకంటే మార్కెట్కి మా కొట్టుకి డైలీ 20 టన్నులు 25 టన్నులు వచ్చాయి. ఈ రోజున 5 టన్నులు 6 టన్నులు 7 టన్నులతో సరిపెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ 7 మామిడికాయల పంట చాలా తక్కువ, 25% క్రాప్ ఉంది. నీటి మీద కూడా ఈ 7 చాలా తక్కువ. అలాగే అందరికీ ఇబ్బందులే, ముఖ్యంగా లేబర్కి చాలా ప్రాబ్లమ్స్, బాగా పని తక్కువ ఉంది.
అదే రేట్లు కూడా ఈ ఏడు ఉన్నాయి కానీ ఒక 20,000 నుంచి 35-40 దాకా అమ్ముతున్నాయి. ఆ రకంగా అమ్మినా కూడా గిట్టుబాటు లేదు. అయితే టోటల్గా ఈ సీజన్ అంతా ఏడికి ఫెయిల్ లాగానే కనబడుతుంది. మామిడి మార్కెట్కు సరుకు రాకపోవడంతో రోజువారీ కూలీల బతుకులు భారంగా మారాయి. ఇక కర్నూలు జిల్లాలో బంగినపల్లి మామిడి పండ్ల తోటలు భారీగా సాగు చేశారు. 30,000 ఎకరాల్లో బంగినపల్లి మామిడిని సాగు చేశారు రైతులు. ఈదురుగాలులు, అకాల వర్షాలతో దిగుబడి 40% పడిపోయింది. బనగానపల్లె బంగినపల్లికి ఫేమస్. అక్కడ ఈసారి దిగుబడి తగ్గిపోయింది. మామిడి పండ్లకు చాలా ఫేమస్ బంగినపల్లి మామిడి పంట. ఇక్కడే కాదు విదేశాలలో కూడా చాలా పేరు. మన రైతులు ఎక్కడ పోవాలో అర్థం కావడం లేదు. పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. చెట్టు 10-15 పింజల కన్నా ఎక్కువ లేవు. నీళ్లు పట్టినా పూట పింజలు నిలబడం లేదు సార్, రాలిపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. కర్నూలు జిల్లాలో ఈ సంవత్సరం మామిడి పంట చాలా ఘోరంగా దెబ్బతిన్నది. ఈ రైతులు పెట్టుబడి పెట్టి రసాయనిక ఎరువులు, మందులు, తర్వాత పూత రాలిపోకుండా మందులు స్ప్రే చేశారు, ఎరువులు పెట్టారు, పెట్టుబడి పెట్టారు. 1 ఎకరాకు 30,000, 40,000, 50,000 రూపాయలకు పెట్టుబడి పెట్టారు. అయినా కానీ ఈ తీవ్రమైన ఎండల వలన, తెగుళ్ల వలన పూత మొత్తం రాలిపోయింది. వీటికి తోడు కృష్ణా జిల్లాలోని నూజివీడు ప్రాంతం బంగినపల్లికి ఫేమస్. ఇక్కడ ఏపీ రాజధాని రావడం, రియల్ ఎస్టేట్ బూమ్ రావడంతో మామిడి తోటలు చాలా వరకు కనుమరుగయ్యాయి. బంగినపల్లి మామిడి తగ్గడానికి ఇది ఓ కారణం. ఇక మహబూబ్ నగర్ జిల్లాలో కొల్లాపూర్ మామిడికి అంతర్జాతీయ గుర్తింపుంది. నల్లమల అటవీ ప్రాంతం దగ్గరలోని నేలల్లో వీటిని పండిస్తారు. కొల్లాపూర్ మామిడి దిగుబడి ఈసారి దారుణంగా పడిపోయింది. దాదాపు 1973లో ఈ కరువును చూసినాం. మళ్ళీ ఇప్పుడు 2016లో ఈ కరువును చూస్తున్నాం. 20 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నాం, మామిడి తోటలు పెంచుతున్నాం. అయితే 20 సంవత్సరాల నుంచి ఇలాంటి కరువు ఎప్పుడు లేదు. ఈసారి కరువు వచ్చింది. మామిడి పంటలు నిరుడు బాగానే పడినాయి కానీ ఈసారి కాయలేవే లేవు. చెట్లు బతికింటే బాగాలనిపిస్తుంది. ఇక కరువుతో అల్లాడుతున్న మహారాష్ట్రలో అల్ఫోన్సో రకం మ్యాంగో పాపులర్. కింగ్ ఆఫ్ మ్యాంగోస్ గా పిలిచే అల్ఫోన్సో రకం ఈసారి అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి. వీటితో పాటు గుజరాత్ లో పండే కేసరి, బెంగాల్లో పండే హిమసాగర్, కర్ణాటకలో పండే తోతాపురి, ఉత్తరప్రదేశ్ లో బెనారసి లంగ్రా, హిమాచల్ ప్రదేశ్ లో చౌంసా రకాల దిగుబడులు తగ్గిపోయాయి. దేశవ్యాప్తంగా మేలు రకం మామిడి పండ్ల దిగుబడి తగ్గినా కొత్త రకం వంగడాల దిగుబడి పెరిగింది. అయితే డిమాండ్ ఉన్న రకాలను టేస్ట్ చేయలేకపోతున్నామన్న ఫీలింగ్ లో ఉన్నారు వినియోగదారులు. ఉన్న కొన్ని రకాల మామిడి పండ్లను ఎక్కువ రేటు పెట్టి కొన్నా టేస్ట్ లేకపోవడం కస్టమర్లను ఉసూరుమనిపిస్తోంది. మొత్తానికి 1500 సంవత్సరంలో షేర్ షా సూరి మామిడి పండ్లను మన దేశానికి పరిచయం చేశాడని చరిత్ర చెబుతోంది. 7 దశాబ్దాలుగా ఎన్నో రకాల మామిడి పండ్లు అందుబాటులోకి వచ్చాయి. వాటిని జ్యూస్ గా, ఐస్ క్రీముల్లో, చట్నీలుగా రకరకాలుగా వాడుతూ ఎడిక్ట్ అయిపోయారంతా. అయితే కనివిని ఎరుగని కరువుతో ఈసారి రైతులకు, సామాన్యులకు అందని ద్రాక్షల మారిపోయింది మామిడి. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు పడతాయని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. వచ్చే సీజన్ కైనా మామిడి మనకు అందుబాటులోకి వస్తుందో లేదో చూడాలి. కరువు కాటేసింది. అకాల వర్షం మ్యాంగోని మింగేసింది. ఈ సీజన్కి మామిడి పళ్లతో మజా చేసుకోలేని పరిస్థితి. మరి వచ్చే ఏడాదైనా మేలు రకాల దిగుబడి పెరుగుతుందా? కస్టమర్ల సంగతేమో గానీ మామిడి రైతులను మాత్రం కన్నీళ్లు పెట్టిస్తోంది. ఇదే V6 స్పాట్లైట్. స్టే ట్యూన్ టు V6, ప్రతి దృశ్యం ప్రజల పక్షం.